లబ్ధిదారులు, ముఖ్యంగా లబ్ధిదారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఎవరైనా వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, వచ్చిన చెక్కులు వచ్చినట్టుగా ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టకుండా వెంటనే ఇస్తున్నాం. అట్లనే మన ప్రజాప్రభుత్వంలో అన్ని చెక్కులు వెంటనే వస్తున్నాయి. మీరు ఇచ్చిన దాని తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా వస్తున్నాయి. అట్లనే గతంలో ఎవరే పార్టీ అన్నది చూసి పార్టీ మాత్రమే చెక్కులు ఇస్తామన్న దాఖలాలు చాలా ఉన్నాయి. అట్లా కాకుండా మన ప్రభుత్వంలో మన లీడర్లు అందరూ కూడా సహకరిస్తూ ఎక్కడ అట్లాంటి ఇది చేయట్లేదు. దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు ప్రజా ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏందో. మొన్న ఉగాది రోజు మన తెలుగు నూతన సంవత్సరం రోజు సన్నబియ్యం లాంచ్ చేయడం జరిగింది. అవి సన్నబియ్యము తలలు ఊపుతుందంటే ఆల్రెడీ తీసుకున్నారు అందరూ. అంటే పెద్దవాళ్ళకి అంటే డబ్బు ఉన్న వాళ్ళకేమో సన్న బియ్యము, పేదవాళ్ళకేమో దొడ్డు బియ్యము. అంటే తినే తిండి దగ్గర ఇంత తేడా ఏముంటుందని చెప్పి మన ప్రభుత్వం ఆలోచన చేసి గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినా దాన్ని వేస్ట్ చేసేటోళ్ళు, అమ్మ నాన్న అమ్మేటోళ్ళు, దోశలకో జొన్నలకో వాడుకునేటోళ్ళు. అంతేగాని వాళ్ళు తినట్లేరు ఒక 10-15 సంవత్సరాల నుంచి అని చెప్పి ఇంత ప్రభుత్వ సొమ్ము వృధా అవుతున్నా అంటే పోతున్నా కానీ ప్రజలకు సరిగ్గా అందట్లేదు అని చెప్పి సన్న బియ్యం లాంచ్ చేయడం జరిగింది. ఈ సన్న బియ్యం ఖచ్చితంగా నేను చూస్తున్నా కదా అన్ని చోట్ల పైన కొత్తగా చూస్తే బాగుంది, కొత్తగా చూస్తే బియ్యం బాగుంది. వండుకొని తింటే నాకు కూడా తెలుస్తుంది కదా మంచిగా ఉందా ఎట్లుందా అన్నది. చూస్తే అయితే చాలా బాగుంది అని చెప్పినా ఈరోజు ఒకళ్ళు ఆహ్వానించిండ్రు. దీని తర్వాత అక్కడికే పోతున్నా తిన్నాక మీ అందరికి ఒక వీడియో పెడతాం ఖచ్చితంగా ఎట్లుందో. మీరు వండుకొని తింటేనే ఉంటారు, మళ్ళీ నేను కూడా దీన్ని చెప్పాలి కదా. మీ తరఫున పుస్తకం మీకు ఇచ్చి నేను తినకుంటే ఎట్లా, నేను కూడా దీన్ని చెప్తా. ఇంకా నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చెప్పున వస్తున్నాయి. ఇవన్నీ కూడా అర్హులైన పేదవాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఒకటి ప్రజాప్రభుత్వానికి ఉన్న సంకల్పం అర్హులైన పేదవాళ్ళకి అన్ని ప్రభుత్వ పథకాలు కూడా అందడం, ఇల్లు రావడం. ఇది మొదటి విడత మాత్రమే. రెండోసారి కూడా వస్తాయి. అప్పుడిప్పుడు ఎవరైనా మిస్ అయినా ఖచ్చితంగా వాళ్ళకు కూడా వస్తాయి. ఎవరే పార్టీ అన్నది కాదు, ఎవరు అర్హులు అన్నది చూసి మన ప్రజాప్రభుత్వంలో ఇల్లులు వస్తాయి. అంతేగాని ముందు లెక్క నువ్వు ఏ కలర్ చీర కట్టుకున్నావు, ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు, ఏ కండువా కప్పుకున్నావు కాదు. మీరు పేదవాళ్ళ కాదా అన్నది మీ అర్హత ఇంటికి అంతే. ఇంకా యువ వికాస్ స్కీమ్ 10 సంవత్సరాలలో చేసిన దానికి సంవత్సరంలో చేసిన దానికి చాలా తేడా ఉంది. ఎంతసేపు వాళ్ళు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం తప్ప ఏం లేదు. ఇప్పుడు 10 సార్లు అబద్ధాన్ని చెప్తే అది నిజమవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ 4 సార్లు 5 సార్లు అనుకుంటారేమో. 6వ సారో 10వ సారో మీకే తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం అని. వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పాలంటే రుణమాఫీ అనేది, ఇప్పుడు నేను రుణమాఫీ అనగానే అందరూ అట్లా ఇట్లా ఏదేదో అంటూ ఉంటారు, కానీ దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. రుణమాఫీ గత 10 సంవత్సరాలలో ఎంతైందో మీకు చెప్పాలి. మొత్తం కలిపి కూడా 15-20 వేల కోట్లు 10 సంవత్సరాల పేరున 15-20 వేల కోట్లే అయింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే 21 వేల కోట్లు వచ్చినాయి. మిగతా 10,000 కోట్లు కూడా తప్పనిసరిగా వస్తాయి. ఇప్పటిదాకా క్లియర్ చేసిన ఒకసారి ఇంత ఇన్స్టాల్మెంట్లుగా మేము మిత్తిలకు పోయేటట్టే కట్టలే, వాళ్ళు కట్టినట్టు చేసినంత మటుకు ఒకటేసారి చేసింది మన ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం ఒకటేసారి చేసింది. మిగతా 10,000 కోట్లు కూడా ఖచ్చితంగా అదే విధంగా చేస్తుంది. మరి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.